కందికొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. ప్రత్యేకించి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయన స్వలాభాలే చూసుకుంటున్నారు అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సత్యవతి రాథోడ్ కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మనతో కురవికి సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, జరుగుతున్నటువంటి వివాదం మీరు చూశారు, ఏంటి నిజంగా వాస్తవం ఏంటి? వాస్తవానికి గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు కనీసం వెళ్ళడానికి ఆ సౌకర్యం కూడా ఉండేది కాదు, నడుచుకుంటూ వెళ్ళేది. కనీసం వెహికల్స్ అరేంజ్మెంట్ కూడా లేకుండా ఉండే, భక్తులకు వాటర్ సౌకర్యం కూడా లేదు. అట్లా జంపు చేసుకుంటూ పోయే సిచ్యువేషన్ అయ్యేది. ఇప్పుడు మేము అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 22 నుండి 23 నెలలు మాత్రమే అయింది. ఈ 23 నెలల కాలంలోనే మెట్లు వేపియడం జరిగింది. రోడ్స్, అక్కడ మామూలుగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొన్ని చేశారు. అందరికీ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అనేక విధాలుగా టెంపుల్ని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మా స్థానిక ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ యువనాయకుడు ఆధ్వర్యంలో అక్కడ ఒక పర్యాటక ప్రాంతము తీర్చిదిద్దే విధంగా ఎండోన్మెంట్తో మాట్లాడడం జరుగుతూ ఉంది. త్వరలోనే అది కూడా నెరవేరుస్తారని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని సకల సౌకర్యం కల్పించినప్పుడు కూడా కొందరు ఓర్చుకోలేని బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు అనవసరంగా ఎమ్మెల్యేని ఏదో బదనాం చేయాలి, ఏదో బట్టకాచి మీద పడేయాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారో వాళ్ళ విమర్శల్లో వాస్తవం లేదనేటువంటిది మీ అభిప్రాయమా, మీ మాట? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం మినిస్టర్ ఎవరుండే? స్థానిక మినిస్టరు కొరవి మండల వాసి, పెద్దతండ కొరవి మండలం. కనీసము మా మండలంలోనే కందికొండ వస్తుంది. కనీసము అక్కడ సౌకర్యం ఏమీ ఏర్పాటు చేయని పరిస్థితి. అప్పటికిప్పుడు డిఫరెన్స్ చూడండి, భక్తులకు అడగండి, ఒపీనియన్ తీసుకోండి. అనవసరంగా ఎట్లా పడితే అట్లా ఎందుకు మాట్లాడతారు? 2 సంవత్సరాలే కదా మేము చేసింది. 10 సంవత్సరాలు పాలించి ఏం పీకిరు మీరు? 2 సంవత్సరాల్లోనే మీరు ఏదో అయిందంటే ఏంది అసలు? లక్షల కోట్లు కొల్లగొట్టి అనవసరంగా ప్రభుత్వం 2 ఇయర్స్లోనే అంత ఈర్ష్య ఎందుకు అనిపిస్తుంది నాకు? ఇక్కడ కూడా అంతే అండి. అసలు ఏంది అసలు ఈ విషయం? ఎన్ని కోట్లు దండుకున్నారంటే మీరు, అసలు లెక్కలేని కోట్లు. ఇప్పుడు కూడా మేము మా కాంగ్రెస్ పార్టీలో సకల సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మా యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ అండి ఎమ్మెల్యే. ఎప్పుడు ఫోన్ చేసినా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల గురించి తప్పించే నాయకుడు. ఇక్కడ ఏదో పార్టీ డైరెక్షన్లో ఇక్కడ మనకి ఇన్ఛార్జి తీసుకోవడం ద్వారా అక్కడ మా లీడర్స్, మండల లీడర్స్ కానీ కార్యకర్తలను చెప్పి అనేక కార్యక్రమం అక్కడ నుండి చేశారు. మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు విమర్శలు చేస్తారు? ఖచ్చితంగా అభివృద్ధిలో ఉంది. నెక్స్ట్ ఇయర్ పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అనేక మెట్లు ఇప్పటికే కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ లోపు అనేక అభివృద్ధి కార్యక్రమం అక్కడ జరుగుతుంది. మనతో మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు కందికొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర అసలు విశిష్టత ఏంటి, ఎలా జరుగుతుంది? కానీ ఇప్పుడు చుట్టూ చూస్తేనేమో వివాదం రేగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా అసలు అక్కడ పట్టించుకోవడం లేదు అంటున్నారు. మీరేమంటారు స్థానికులుగా? గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పాలన ఉండే. మాకు ఎమ్మెల్యేగా టిఎస్ రెడ్డి నాయక్ ఉండే, ఎమ్మెల్సీ రాథోడ్ సత్యవతి గారు మంత్రి పదవితోనే ఉండే. 8,40,00,000 రూపాయలతో అభివృద్ధి చేశా అని చెప్పారు. కానీ అభివృద్ధి అనేది శూన్యం. అక్కడ ఇంతవరకు టీఆర్ఎస్ పాలన చేసిన పని ఏం లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే, నా చిన్నతనం నుండి నేను అక్కడ మా విలేజ్ స్థానికంగా అక్కడ మేము ఉంటాం కాబట్టి ఎప్పుడు పోయినా పొలాల గట్ల మించి, కందిశనల నుంచి, అంటే కార్తీక పౌర్ణమి వస్తుందంటే అక్కడ ఉన్న రైతులకు మా పొలాలు ఖరాబ్ అయితే తొక్కుంటూ పోతారంటే జనాలు అంటే భారీగా తరలిచ్చేది. అలాంటి రోడ్డు లేని సౌకర్యాన్ని గత 22 నెలల్లోనే డాక్టర్ రామచంద్ర నాయక్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన 10 సంవత్సరాల నుంచి చూసుకుంటూనే వస్తున్నాడు. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నాడు. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటుందే ఆయన. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు, రాజకీయాలు తప్ప ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు. అంటే లైవ్లో ఆయన 10 సంవత్సరాలు చూశాడు కదా. ఇక్కడ రోడ్డు లేని వ్యవస్థ, కాలినడకన పోవడం చూశాడు కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చింది కాబట్టి తమరు 22 నెలల్లోనే ఈ రోడ్డు సౌకర్యం కానీ, అక్కడ నీళ్ళ వసతి కానీ, అంటే ఇప్పుడు ఎట్లుంటుంది ప్రతిపక్షం అనేది గుడ్డగాల్చి మీదేయడం అనేది ఉంటుంది. అంటే ఈ నాయకుడు ఎదుగుతాడు
చేస్తాడన్న ఉద్దేశంతో ఎట్లా అనగదొక్కాలనే ఉద్దేశమే తప్ప ఈయన పని చేస్తలేదనేది మేము అనాలి, అక్కడికి వచ్చి జనాలు అనాలి. అక్కడికి మీరు తమరు వస్తే నిన్న ఆ జనాన్ని చూసి మీరు ఈ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు వాళ్ళని చేస్తే చెప్పేది ఉండే, ఆ పాలకులు ఎట్లా చేసారు, ఇప్పుడున్న నాయకుడు ఎట్లా చేస్తాడు అనేది కూడా వాళ్ళే చెప్పుంటారు. కాకపోతే ఏంటంటే ఓర్చుకోలేని గుణం వాళ్ళది. అక్కడ మాకు ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న వాస్తవం లేదనేటువంటిది మీ అభిప్రాయం? వాస్తవం లేదు, ఎందుకంటే అక్కడ మాకు డిఎస్ రెడ్డి నాయకుడు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, తమరు బిడ్డ ఎంపీగా పనిచేసింది, ఎమ్మెల్యేగా పనిచేసింది, రాథోడ్ సత్యవతి టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచింది, ఆమెకు తెలుసు. మొన్న ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవి తీసుకొని 8,40,00,000 పెట్టి అభివృద్ధి చేసినా ఉన్నాడు. ఖాళీ నడకలనే పోయినాం తప్ప కారు వేసుకొని పోయిన చరిత్రే లేదు అక్కడ. కనీసం బండి పోవడానికి కూడా ప్లేస్ లేదు, అంటే నడిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది బండ్లు పక్క పెట్టి. కానీ ఇప్పుడు అట్లా లేదు. మన వర్షం రాకుంటుంటే సార్ డాంబర్ రోడ్డు అన్ని శాంక్షన్ అయిపోయాయి, కాకపోతే వర్షం వల్ల ఆగిపోయింది. దాన్ని కంకరేసి తొక్కియడం జరిగింది. అక్కడ కరెంట్ పోలు తెప్పి అభివృద్ధి ముందంజలోనే ఉంది. కాకపోతే ఎట్లా ఏ విధంగా బదనం చేయాలన్న ఉద్దేశం తప్ప టీఆర్ఎస్ నాయకులు ఇంకనైనా ముందుకు మేము పోవాలంటే పక్కనోని బదనం చేయాలన్న ఉద్దేశంతోనే తప్ప వాళ్ళు ఇక ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని ఎత్తుగడలు చేసినా కానీ ముందుకు రాలేరు కూడా. ఇదే కందికొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి వస్తున్నటువంటి ఈ ప్రోపగాండా కానీ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాట్లాడటానికి నిజంగా అసలు అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఈ విధంగా తీవ్ర విమర్శలు చేయాల్సి వస్తుంది, మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది అనేటువంటిది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఏఎంసీ చైర్మన్ సుధాకర్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, కందికొండ విషయంలో చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న రామచంద్ర నాయక్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు విపరీతంగా కూడా విమర్శలు చేస్తున్నారు. ఏంటి అసలు వాస్తవం ఏంటి? గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధికి నోచుకొని పరిస్థితి కాక గత 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన సత్యవతి రాథోడ్ గారు తను 8,40,00,000 నేను మంజూరు చేయించానని అన్నారు, కరెక్టే. మరి ఆ 8,40,00,000 మంజూరు చేశారు కదా, మరి ఆ పనులు ఎక్కడ జరిగినాయి ఏందని గతంలో శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారిని అడగవచ్చు కదా. వారు ఏదో ఎవరి భుజం వాళ్ళే తడుపుకొని ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేయక ఈరోజు అభివృద్ధి చేస్తున్న డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారి మీద అసభ్య ప్రచారం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఈ 2 సంవత్సరాలలో గతంలో లేని నడవడిక దారి కూడా ఈరోజు కొంచెం మెరుగుపరుస్తూ ఈరోజు కొంచెం అభివృద్ధి చేస్తూ ఇంకా గతంలో కూడా చేయని వాటికంటే ఈరోజు వరకు మంచిగా అభివృద్ధి చేసి ఈరోజు జనాల్లో ఒక మంచి పేరుని తెచ్చుకున్న వ్యక్తిగా శాసనసభ్యులుగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు పేరు తెచ్చుకున్నారు. ఆ అసూయతో వాళ్ళు ఏంటంటే కావాలనే రామచంద్ర నాయక్ గారి మీద, ఆయన విజ్ఞానవంతుడు, గుణవంతుడు, ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఉంటే మనం ఇద్దరం కూడా ఇక దేనికి పనికిరాకుండా పోతాము. ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయంగా కూడా ఉనికి ఉండదు అనేటువంటి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధమైన విమర్శలు చేస్తున్నారని మీరు అంటుంది? ఖచ్చితంగా నేనే కాదు, మా డోర్నకల్ పార్టీ శ్రేణులు కానీ ప్రజానాయకులు ప్రజలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఖచ్చితంగా చాలా కసితో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వరకు కూడా గత 10 సంవత్సరాల్లో మినిస్టర్గా ఉన్న సత్యవతి రాథోడ్ గారు ఎవరి ఇంటి తలుపు తట్టలేదు, ఎవరికి ఏ గ్రామంలో పోలేదు, ఏ తండాల్లో కూడా పలకరించని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఏదో హడావుడిగా వచ్చి అక్కడికి వచ్చి తను మాట్లాడే మాటలకు అక్కడ ఉన్న అభివృద్ధికి ఎలాంటి సంబంధాలు లేకుండా, మతి సిమితం లేకుండా మాట్లాడుతుంది. కరెక్ట్గా తను క్షుణ్ణంగా కనుక ఏ విధంగా అభివృద్ధి రామచంద్ర నాయక్ గారు చేశారనేది ఒక్కసారి గమనిస్తే తను ఇలాంటి మాటలు మాట్లాడదు. అక్కడ అభివృద్ధిని పక్కన పెట్టి తన మీద ఏదో కక్షపూరితంగా కానీ, గతంలో కూడా కక్షపూరితంగా కానీ మాట్లాడడం అనేది తన సంస్కారానికి ఇది ఒక అజ్ఞాతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే గతంలో కాకుండా ఇప్పటి వరకు చూసినా కూడా అక్కడ రోడ్లు కానీ ఇంకా ముందు గత సంవత్సరం 30 సంవత్సరాలు పరిపాలించిన రెడ్డి నాయక్ ఏ విధంగా చేసిండు, ఎందుకు కాలేదు ఇప్పటి వరకు అభివృద్ధి? గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈరోజు 2 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది వీళ్ళంతా జీర్ణించుకోలేకపోగా వారి సతీమిని డాక్టర్ ప్రమీలా మేడం వారిపై ఇలాంటి దుష్ప్రచారం చేసి వారి మీద ఏదో నిందలు మోపుతున్నారు. కానీ మీరు ఎన్ని చేసినా కూడా, ఏ విధంగా చేసినా కూడా మీరు చల్లని చితు కాగితాలాగానే మిగులుతారు. కానీ డోర్నకల్ నియోజకవర్గంలో ఇంకా 30 సంవత్సరాలు, డోర్నకల్ నియోజకవర్గంలో మరొకసారి చెప్తున్నా 30 సంవత్సరాలు డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని, తన యొక్క బలాన్ని కానీ, తన యొక్క పార్టీని కానీ, తన యొక్క అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు. ఖచ్చితంగా ఇది విశ్వసనీయంగా ప్రజలు అక్కడ గమనిస్తూ ఉన్నారు.
రామచంద్ర నాయక్ గారి ఉంటేనే డోర్నకల్ యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజులు ఇంకా ఉంటుందనేది ప్రతి ఒక్క మనసుల్లో ప్రతి ఒక్క గుండెలో పాతుకుపోయిందనే విషయాన్ని మీరందరూ గమనించండి. ఇకపైనైనా సత్యవతి రాథోడ్ గారు మా రామచంద్ర నాయక్ గారి మీద ఎలాంటి దుష్ప్రచారాలు మీరు చేయకండి. మీరు ఏమైనా చేసుకుంటే మీకు రేపు మీ పార్టీ ద్వారా మీకు టికెట్ వస్తుందో, లేకుంటే మీ గత శాసనసభ్యులు రెడ్డనాయక్ గారికి టికెట్ వస్తుందో మీరు కొట్లాడుకోండి, మీరు ఒక స్థానంకు రండి. కానీ దయచేసి అభివృద్ధి చేస్తున్న మా రామచంద్ర నాయక్ గారి మీద ఎలాంటి దుష్ప్రచారం చేయకుండా అడ్డుకోకండి. దయచేసి మీరు అభివృద్ధి చూడండి, మీ ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కసారి మాట్లాడండి అని దయచేసి విన్నపం చేస్తున్నాను. అభివృద్ధి చేస్తున్న వారిపై దుష్ప్రచారం చేస్తే మిమ్మల్ని కూడా మీ స్థాయిని మీరు దిగినట్టేగా. ఈ విధంగా మీరు మీ స్థాయిని దించుకొని మీ విజ్ఞాతను మాత్రం మర్చిపోకండి. దయచేసి మంచి పని చేస్తున్న వారికి సహకరించండి. సో చూస్తున్నాం కదా, ఫైనల్గా చూస్తే మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి డోర్నకల్లో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు సామాన్యులు కూడా అక్కడ చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలలో ఏమాత్రం వాస్తవం లేదు. గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి నోచుకోలేదు, కనీసం నడవడానికి కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా డాక్టర్ రామచంద్ర నాయక్ వచ్చిన తర్వాత అక్కడ ప్రతి అడుగడుగునా కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అభివృద్ధిని ఓర్వలేకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ స్థానికులు చెప్తున్నట్లుగానే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ డోర్నకల్ నుంచి.